2026-27 బడ్జెట్లో మనకు 7 కారిడార్లను ప్రవేశపెట్టడం జరిగింది. 7 కారిడార్లు లేదా 7 ప్రాజెక్టులను పొందుపరచడం జరిగింది. వాటిలో ఏ ప్రాజెక్టు ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. సింపుల్ ఇక్కడ డెడికేటెడ్ ప్రైడ్ ప్రాజెక్ట్, జాతీయ జలమార్గం 5, హై స్పీడ్ రైల్ కారిడార్, నౌకా మరమ్మతుల పర్యావరణ వ్యవస్థ. ఇక్కడ ఏం ఆప్షన్ ఇచ్చిండు? డాంకుని సూరత్, తాల్చేర్ పారాదీప్, వారణాసి సిలిగురి, వారణాసి మరియు పాట్నా. సింపుల్గా ఆలోచించండి. ఇక్కడ జాతీయ జలమార్గం ఈ క్రింది వాటిలో ఎక్కడ ఉండే అవకాశం ఉంది? సింపుల్గా మీరు తాల్చేర్ పారాదీప్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బి వచ్చేసి 2 అని గుర్తుపెట్టుకోండి. బి వచ్చేసి 2. B2 ఏడుంది? ఈ రెండిట్లో ఉంది, ఇక్కడ లేదు కాబట్టి మీరు లైట్ తీసుకోండి. B2 అనేది ఈ రెండిట్లో లేదు, ఇక్కడ ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ డెడికేటెడ్ ప్రైడ్ ప్రాజెక్ట్ హై స్పీడ్ రైల్ కారిడార్ అనేది మనకు 7 ఉన్నాయి, 7 ఉన్నాయి. హై స్పీడ్ రైల్వే కారిడార్ ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 7లో మీరు వారణాసి సిలిగురి అనేటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హై స్పీడ్ రైల్ కారిడార్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సి వచ్చేసి 3గా ఉంది. సి ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. C3 అనేది మనకు పైన ఉన్నది. సో నెక్స్ట్ డి ఏముంది? షిప్ రిపైర్ ఎకోసిస్టమ్, అంటే పడవలకు సంబంధించినటువంటి పెద్ద షిప్పులకు సంబంధించినటువంటి రిపైర్ ఎకోసిస్టమ్ ఏడుంది? నౌకా మరమ్మతుల నిర్మాణ వ్యవస్థ ఎక్కడ ఉందంటే వారణాసి మరియు పాట్నాలో ఉందని గమనించాలి. ఉందన్న విషయం గమనించాలి. ఇక్కడ కూడా సేమ్ ఉంది, బట్ ఇక్కడ మనకు C3 ఉంది కాబట్టి మనం ఆన్సర్ ఏగా మనం అర్థం చేసుకోవాలి. డెడికేటెడ్ ప్రైడ్ కారిడార్ అంటే సింపుల్గా దీనికి డాంకుని అండ్ సూరత్. డాంకుని అనేది వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం, సూరత్ అనేది గుజరాత్లో ఒక ప్రాంతంగా మీరు అర్థం చేసుకోవాలి. సో సింపుల్గా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ని బట్టి మనం ఎలిమినేట్ చేసుకుంటూ బిట్టు చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇలా మనం బిట్టు ట్యాకిల్ చేయాలి. థ్యాంక్ యూ.